ట్రంప్ బ్రిక్స్ దేశాలకు వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటికే బ్రిక్స్ దేశాలు మొన్న అక్టోబర్లో బ్రిక్స్ దేశాలు సమావేశమయ్యాయి. రష్యాలో సమావేశమైనప్పుడు బ్రిక్స్ దేశాలన్నీ ఒక నిర్ణయాన్ని తీసుకున్నాయి. డాలర్కు ప్రత్యామ్నాయంగా ఒక కరెన్సీని తీసుకుని రావాలి అనే విషయంపై దృష్టి పెట్టాయి. ఉమ్మడి కరెన్సీపై దృష్టి పెట్టాలి అని రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆ సమావేశంలో పిలుపునిచ్చారు. ఒకవేళ ఉమ్మడి కరెన్సీని తీసుకొస్తే అది అమెరికా డాలర్కు ప్రత్యామ్నాయంగా మారుతుంది. ఆ తర్వాత అమెరికా ఆధిపత్యానికి గండి కొట్టే అవకాశం ఉంటుంది అని ట్రంప్ అనుకుంటూ ఉన్నారు. అందుకే ఇప్పుడు ఆయన అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత మరోసారి వార్నింగ్ ఇచ్చారు. బ్రిక్స్ సభ్య దేశాలకు భారత్తో సహా బ్రిక్స్ సభ్య దేశాలకు ఆయన వార్నింగ్ ఇచ్చారు. ఒకవేళ ఉమ్మడి కరెన్సీని తీసుకుని రావాలి అని ప్రయత్నం చేస్తే దిగుమతులపై 100% సుంకాన్ని విధించాల్సి వస్తుంది. అలాగే వాణిజ్య ఒప్పందాలను రద్దు చేసుకోవాల్సి వస్తుంది అని ఆయన వార్నింగ్ ఇచ్చారు. సో ఇప్పటికే బ్రిక్స్ దేశాలు అనుకుంటూ ఉన్నాయి, ఒక ఉమ్మడి కరెన్సీని తీసుకుని రాకపోతే ఐరోపా దేశాలకు కంటే ఎక్కువ సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది అని బ్రిక్స్ దేశాలు భావిస్తూ వచ్చాయి. అందుకే బ్రిక్స్ దేశాలు మొన్న అక్టోబర్లో రష్యాలో జరిగిన సమావేశంలో ఈ విషయం గురించి పుతిన్ మాట్లాడారు. ఇప్పటికిప్పుడే కాకపోయినా ఈ ఉమ్మడి కరెన్సీని వేగంగా తీసుకొచ్చే దిశగా మనం అడుగులు వేయాలి అంటూ ఆ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పుడు అమెరికాకు రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన ట్రంప్ బ్రిక్స్ దేశాలకు వార్నింగ్ ఇచ్చారు. భారత్తో సహా బ్రిక్స్ దేశాలకు ఆయన వార్నింగ్ ఇచ్చారు. ఉమ్మడి కరెన్సీని తీసుకొని రావాలి అని ప్రయత్నం చేస్తే, యుఎస్ డాలర్ వాడకాన్ని తగ్గించాలి అని ప్రయత్నం చేస్తే 100% టారిఫ్ విధిస్తాము, దిగుమతులపై 100% సుంకాన్ని విధిస్తామని చెప్తున్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో డాలర్ ఆధిపత్యాన్ని తగ్గించేందుకు బ్రిక్స్ దేశాలు చేస్తున్న ప్రయత్నాన్ని దృష్టిలో ఉంచుకునే ట్రంప్ ఈ వార్నింగ్ ఇచ్చారు. అంతేకాదు వాణిజ్య పరంగా డాలర్కి బదులు స్థానిక కరెన్సీని వాడాలని బ్రిక్స్ దేశాలు చేస్తున్న ప్రయత్నాన్ని కొనసాగిస్తే, ముందుకు తీసుకుని వెళితే తమ దేశంతో వాణిజ్య ఒప్పందాలను వదులుకోవాల్సి వస్తుంది అని బ్రిక్స్ దేశాలకు ఆయన వార్నింగ్ ఇచ్చారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సచిన్ అందిస్తారు. సచిన్, ఇప్పటికే బ్రిక్స్ దేశాలు ఒక ఉమ్మడి కరెన్సీని తీసుకుని రావాలి అని ప్రయత్నం చేస్తున్నాయి. డాలర్కు ప్రత్యామ్నాయంగా ఉమ్మడి కరెన్సీని తీసుకుని రావాలి అని ప్రయత్నాలు చేస్తున్నాయి. రష్యా అధ్యక్షుడు బ్రిక్స్ సమావేశంలో ఈ విషయాన్ని చాలా బలంగానే చెప్పారు. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ఆ దేశాలకు వార్నింగ్ ఇస్తున్నారు. ఉమ్మడి కరెన్సీని తీసుకొస్తే, డాలర్కు ప్రత్యామ్నాయంగా మరో కరెన్సీని తీసుకుని వస్తే 100% దిగుమతి సుంకాలు విధించాల్సి ఉంటుంది, వాణిజ్య ఒప్పందాన్ని కూడా రద్దు చేసుకోవాల్సి ఉంటుంది అని వార్నింగ్ ఇచ్చారు. సో ఈ వార్నింగ్ ప్రభావం ఏ విధంగా ఉండబోతోంది? ఎగ్జాక్ట్ గా 2022లోని బ్రిక్స్ సమ్మిట్ జరిగినప్పుడు బ్రెజిల్ ముందు తీసుకొచ్చింది ఈ ప్రతిపాదనని. బ్రెజిల్ అధ్యక్షుడు డిసిల్వా జోహాన్స్బర్గ్ లో జరిగినప్పుడు ఆల్టర్నేటివ్ కరెన్సీ అనేది ఉండాలి డాలర్ కంటే ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు. ఆ తర్వాత ఈ ప్రతిపాదనకు సంబంధించి, ఎందుకంటే రష్యా అలాగే యుక్రెయిన్ యుద్ధానికి సంబంధించి ప్రతిపాదన ఇక్కడ ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. ఎప్పుడైతే రష్యాకి అలాగే యుక్రెయిన్ కి మధ్య యుద్ధం జరిగిందో ఆ యుద్ధ వాతావరణానికి సంబంధించి అనేక ఆంక్షలు విధించింది అమెరికా. సో ఇటువంటి తరుణంలోనే డాలర్ కి ప్రత్యామ్నాయం ఉండాలి. డాలర్ కనుక బలపడుతూ ఉంటే ప్రపంచ వాణిజ్యానికి సంబంధించి ఆల్టర్నేటివ్ లేకపోతే కనుక ఒక ఇబ్బందికర వాతావరణం ఉంటుందంటూ బ్రిక్స్ ఎప్పుడైతే ఆలోచన చేశాయో దాని మీద ట్రంప్ రియాక్ట్ అయ్యాడు. ఇంకా ట్రంప్ అప్పటికి ఇంకా కేసులు ఎదుర్కొంటూ ఉన్నాడు. కానీ ట్రంప్ అప్పుడే రియాక్ట్ అయిన సందర్భం, ఆయన ట్వీట్లు చేసిన సందర్భం ఉంది, దాంతో పాటు ఆయన రియాక్ట్ అయిన సందర్భం ఉంది. నేను కనుక వస్తే బ్రిక్స్ మీద కఠినమైన నిర్ణయాలు చెప్పుకొచ్చాడు. సో ఇక్కడ ఒకసారి బ్రిక్స్ గురించి మాట్లాడుకుంటే 2009లో ఫామ్ అయింది బ్రిక్స్. దాంట్లో బ్రెజిల్ ఉంది, రష్యా ఉంది, ఇండియా ఉంది, చైనా ఉంది, సౌత్ ఆఫ్రికా ఉంది. అయితే 5 ఉన్నాయి. ఆ తర్వాత ఇరాన్ ఉంది. ఇన్ఫాక్ట్ ఇరాన్ కావచ్చు, ఈజిప్ట్, అలాగే ఇథియోపియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వీళ్ళు యాడ్ అయిన పరిస్థితి. సో మొత్తం దాదాపుగా అటు 4, అటు 5, ఇవి 4, దాదాపుగా 9-10 దేశాలు ఉన్న సందర్భం అనుకోవాలి. సో ఇటువంటి నేపథ్యంలో ప్రధానంగా బ్రిక్స్ ఫామ్ అయింది బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, ఈ 5. కాబట్టి అమెరికాకు పోటీగా ఉన్నది ప్రధానంగా ఇక్కడ 3 కనిపిస్తున్నాయి. ఒకటి రష్యా, రెండోది ఇండియా, చైనా, ఈ 3 కూడా. సో ఇటువంటి సినారియోలోనే రష్యా మీద ఆల్రెడీ ఆంక్షలు విధించడం జరిగింది అమెరికా యుక్రెయిన్ నేపథ్యంలో. సో ఇప్పుడు ఆ ఇంప్లికేషన్స్, ఎందుకంటే ఆల్రెడీ రష్యా ఫేస్ చేస్తోంది. రష్యాకి, చైనాకి దీనికి సంబంధించి అంటే కరెన్సీ విషయంలో రూబెల్లో ఆల్రెడీ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. 90% ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి అనేది ఒక అంశం చర్చకు వస్తోంది. దాంతోపాటు ఇన్ఫాక్ట్ చైనాకి సంబంధించి కూడా అటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ డిస్కషన్ ఏంటంటే కనుక లోకల్ కరెన్సీలో ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి కొన్ని సందర్భాల్లో అంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
సో ఇక్కడ ఇలా లోకల్ కరెన్సీ కాదు, మొత్తం అందరికీ కలిపి ఒక కరెన్సీ ఉండాలి అనేది బ్రిక్స్ ప్రతిపాదన తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు దీని మీద ట్రంప్ రియాక్ట్ అయ్యాడు. ఎందుకంటే ఒక ఆల్టర్నేటివ్ కనుక పడితే, ఒక ఆల్టర్నేటివ్ కనుక డాలర్ కి ప్రత్యామ్నాయంగా ఎదిగితే అమెరికాకి ఇబ్బంది అవుతుంది, అమెరికాకి ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. సో అందుకే ఒక అడుగు ముందుకు వేస్తాడనే చెప్పుకోవాలి. 100% శాంక్షన్స్ అంటున్నాడు. అంటే 100% శాంక్షన్స్ అంటే వాళ్ళతో ఎగుమతులు కావచ్చు, దిగుమతులు కావచ్చు, సుంకాన్ని పెంచుతాడు. దాంతో పాటు వాళ్ళతో ట్రేడ్ అనేది రద్దు చేసుకుంటాడు. దాదాపుగా ట్రేడ్ అనేది ఇక్కడ చాలా తెలివిగా వ్యవహరిస్తున్నాడు ట్రంప్. ఎందుకంటే కాస్త క్లోజ్ గా ఉన్న నేషన్స్ కి సంబంధించి, ఇండియా కావచ్చు అలా కొన్ని నేషన్స్ కి సంబంధించి ఒకవేళ ఇండైరెక్ట్ గా చెప్తున్నాడు, ఎక్కడ డైరెక్ట్ ఒక నేషన్ సంబంధించి ఉద్దేశించి మాట్లాడారు. బ్రిక్స్ అనేది డైరెక్ట్ గా ఉద్దేశించి చెప్తున్నాడు, ఒకవేళ మీరు కనుక అటువంటి ఆల్టర్నేటివ్ ప్లాన్ చేస్తే కనుక మీ మీద యాక్షన్ ఎలా ఉండబోతుంది. ఇదే అంశానికి సంబంధించి ఎప్పుడైతే అక్రమ వలసదారులు ఉన్న వాళ్ళ విషయంలో కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు. ఇప్పుడు బ్రిక్స్ విషయంలో కూడా అదే విషయాన్ని ప్రస్తావిస్తున్నాడు. సో కరెన్సీ గురించి మాట్లాడుకుంటున్న సచిన్, అంటే నిజానికి ఇప్పటికే డిజిటల్ కరెన్సీని ఎలా వాడుకోవాలి, ఆయా దేశాల్లో ఉన్న సెంట్రల్ బ్యాంకులతో ఎలా అనుసంధానం కావాలి, డాలర్ నిల్వలను ఎలా తగ్గించుకుంటూ వెళ్ళాలి అన్న దానిపైన కసరత్తు చేస్తున్నామని ముందుకు వెళ్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ట్రంప్ మళ్ళీ అధికార పీఠాలని అధిరోహించి వాణిజ్య ఒప్పందాలను రద్దు చేసుకోవాల్సి వస్తుంది అని బ్రిక్స్ దేశాలకు ఆయన వార్నింగ్ ఇచ్చారు. అఫ్కోర్స్ బ్రిక్స్లో సుమారు 10 దేశాల వరకు ఉన్నాయి. సో ఇప్పుడు బ్రిక్స్ దేశాలు దాన్ని లైట్ తీసుకునే అవకాశం ఉంటుందా, లేదా ఆ ప్రతిపాదన నుంచి, ఆలోచన నుంచి వెనక్కు తగ్గే అవకాశం ఉంటుందా? ఒకవేళ దూకుడుగా ముందుకు వెళ్తే జరిగే పరిణామాలు ఏంటి? దూకుడుగా ముందుకు వెళ్తే కనుక ఆల్రెడీ రష్యా ఎదుర్కొంటోంది. రష్యా ఎటువంటి ఇష్యూస్ ని ఎదుర్కొంటుందో అటువంటి ఇష్యూస్ ని ఇటు చైనా ఎదుర్కొంటుందా అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఎందుకంటే చైనాకి సంబంధించి ట్రేడ్ ఏ స్థాయిలో ఉందో మనం చూస్తూనే ఉన్నాం. రష్యాకి చైనాకి మధ్య ఇప్పుడు ట్రేడింగ్ అనేది ఎక్కువగా జరుగుతున్నట్టు చర్చ జరుగుతోంది. సో ప్రధానంగా ఇక్కడ ఇబ్బందికర వాతావరణం, ఒకవేళ మీరు అన్నట్టుగా శాంక్షన్స్ కనుక పడితే భారత్ కి ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. కానీ ఇక్కడే మీరు అన్నట్టుగా ఆల్టర్నేటివ్ గురించి చర్చలు జరుగుతున్నాయనే అంశానికి సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ రోహిత్. ఎందుకంటే ఆల్టర్నేటివ్ కి సంబంధించి ఇండియా సుముఖంగా లేదు, ఇది మాత్రం క్లియర్ కట్ గా ఇండియా ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ ఇదే అంశానికి సంబంధించి చెప్పుకొచ్చారు. డాలర్ కి ప్రత్యామ్నాయం అసలు ఆ ప్రస్తావన మా దృష్టిలో లేదంటూ కూడా ఆయన కుండ బద్దలు కొట్టినట్టు చెప్పారు. కానీ లోకల్ ట్రాన్సాక్షన్ కి సంబంధించి మాత్రం కాస్త ఇటువంటి అంటే రష్యాకి చమురు విషయంలో కాస్త ఇటువంటి ట్రాన్సాక్షన్స్ అనేది కాస్త జరిగింది. కాబట్టి ఆ సినారియో చూస్తున్నారు. ఒకటి ఇది. రెండోది ఏంటంటే కనుక చైనాకి సంబంధించి ఉంది. సో చైనాకి మనకి ఎటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయో మనకు తెలుసు. సో ఈ నేపథ్యంలో చైనా కరెన్సీకి డామినెన్స్ వెళ్లే అవకాశానికి సంబంధించి చర్చ జరుగుతోంది. ఒకవేళ డాలర్ కి ఆల్టర్నేటివ్ గా వస్తే కనుక చైనా ఎక్కడ బలపడే అవకాశం ఉంటుందో ఆ స్థలంలో ఇండియా ఆలోచిస్తోంది. కాబట్టి నేరుగా వెళ్లే అవకాశం కనిపించలేదు. ఇక రష్యాకి సంబంధించి మాట్లాడుకుంటే రూబెల్ కి విషయంలో కావచ్చు, రూబెల్ కి ఎందుకంటే ఈ 5 దేశాల కరెన్సీలు ఏదో దాని బలం చేకూర్చాలి, లేకపోతే వీటన్నిటికీ యూనిఫైడ్ కూడా చేయాలి. సో ఇప్పుడు అటువంటి ఆలోచన చేసే సిచ్యువేషన్ విషయంలో భారత్ మాత్రం అడుగు ముందుకు వెయ్యదు. మీరు అన్నట్టుగా రెండో పాయింట్ ఇది. ఇక మూడోది, మరి ఆల్టర్నేటివ్ ఏంటి? ఆల్టర్నేటివ్ గా భారత్ ఏం చేస్తుంది? ఇప్పటికే బంగారం నిల్వలను పెంచుకుంటోంది, బంగారం నిల్వను పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. ఇది ఇక్కడ ఆసక్తికరంగా మారింది. ఈ విషయంలో బంగారం నిల్వలను పెంచుకుంటూనే బ్రిక్స్ దేశాలతో అదే ఇన్ఫాక్ట్ కరెన్సీ విషయంలో, ట్రాన్సాక్షన్స్ విషయంలో కావచ్చు, లేకపోతే ట్రేడ్ విషయంలో నార్మల్ గా కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే 2022లో మాత్రం ప్రతిపాదన వస్తే 2023, 24 విషయంలో కాస్త బలం మాత్రమే చేకూరింది ఈ ఆల్టర్నేటివ్ కరెన్సీకి సంబంధించి. సో ఈ విషయంలో భారత్ ఆచితూచి వ్యవహరిస్తోంది. ఎందుకంటే రిమెంబర్ ఇక్కడ 191,200 బిలియన్ డాలర్ల వ్యాపారం ఇక్కడ 2022కి సంబంధించి భారత్కి అలాగే అమెరికాకు ట్రేడ్ విషయంలో. అదే ఆ తర్వాత చూసుకుంటే దాదాపు $300 బిలియన్ అంటూ కూడా చర్చ జరుగుతుందంటే అంత వ్యాపారాన్ని భారత్కి సంబంధించి ఆచితూచి వ్యవహరిస్తున్న సందర్భం చెప్పాలి. కాబట్టి 4వ పాయింట్ మాట్లాడుకుంటే ఈ విషయంలో భారత్ మాత్రం ఖరాఖండిగా చెబుతోంది నీవు డాలర్ కి ఆల్టర్నేటివ్ విషయంలో ఆలోచించడం లేదు, అటువంటిది లేదు. ఇక లోకల్ ట్రాన్సాక్షన్స్ అంటే ఆ రష్యా యుక్రెయిన్ యుద్ధం విషయంలో ఇటు పశ్చిమ దేశాలు రష్యా మీద ఆంక్షలు విధించిన నేపథ్యంలో అప్పుడు ఆయిల్ కొనుగోలు సందర్భంలో అమెరికా ఇదే మాట ఉంది, భారత్ మీద ఆంక్షలు విధిస్తామంటూ చెప్పుకొచ్చింది. కానీ ఆ తర్వాత కాస్త బైడెన్ ప్రభుత్వం కాస్త చూడటం వ్యవహరించిందని చెప్పుకున్నటువంటి అతిశయకులని చెప్పుకోవాలి. సో అటువంటి సినారియోలో ఇప్పుడు భారత్ కి సంబంధించి, ఎందుకంటే భారత్ అక్కడి నుంచి చమురు తీసుకుంది, చమురు కొనుగోలు చేసింది, ఆ తర్వాత ఇక్కడి నుంచి కూడా చమురుని మిగిలిన దేశాలకు, పశ్చిమ దేశాలకు పంపించామంటూ కూడా మాట కనిపించింది. సో అటువంటి సినారియో కనుక ఇప్పుడు మళ్ళీ డెవలప్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ అతిశయోక్తి లేదనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ రష్యాకి సంబంధించింది, రష్యాకి చైనాకి ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి.
కాబట్టి ఇప్పుడు మనం మాట్లాడుతున్న బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా ఈ 5 దేశాలకు సంబంధించి కీలకమైన నిర్ణయం 2025లో మళ్ళీ జరిగే అవకాశం మన బ్రిక్స్ సంబంధించి భేటీ అయితే అప్పుడు ఆసక్తికర పరిణామం చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ యాజ్ ఆఫ్ నౌ అయితే మాత్రం ట్రంప్ తీసుకున్న నిర్ణయం మీద భారత్ ఇంత వేగంగా ముందుకు వెళ్తూ వై బికాస్ ట్రంప్ తో మనకి సత్సంబంధాలు ఉన్నాయి, అమెరికాతో సత్సంబంధాలు ఉన్నాయి. వాటిని బ్రేక్ చేసుకున్న విషయంలో భారత్ ముందుకు వెళ్తూ ఒకవేళ వెళితే ఆ ఇంప్లికేషన్స్ తెలుసు. రెండోది ఇక్కడ చైనా కరెన్సీ డామినెన్స్ కి భారత్ అవకాశం ఇవ్వదు. ఇస్తే కనుక మళ్ళీ అది ఇండైరెక్ట్ గా ఉంటుంది కాబట్టి. సో మూడో అంశానికి సంబంధించి వచ్చినప్పుడు రష్యాకి సంబంధించి ఇన్వాల్వ్ అయ్యి ఒకవేళ రష్యాకి సంబంధించి ఏమైనా డెసిషన్ తీసుకుంటే, ఎందుకు రష్యా గురించి నేను మాట్లాడుతున్నానంటే రష్యాతో భేటీ ఇన్ఫాక్ట్ వ్లాదిమిర్ పుతిన్ తో భేటీ కాబోతున్నారు ట్రంప్ ఈ వార్ విషయంలో. ఒకవేళ అక్కడ కనుక సానుకూలంగా ఉంటే ఒకవేళ సిచ్యువేషన్ కనుక నార్మలైజ్ అయితే రష్యాకి యుక్రెయిన్, ఎందుకంటే మిడిల్ ఈస్ట్ లో సిచ్యువేషన్ బాగుపడిపోయింది, దాదాపుగా బాగుపడిన సెన్స్ నార్మలైజ్ అయింది ఇప్పటి వరకు. ఇక్కడ రష్యా యుక్రెయిన్ కి సంబంధించి ఇష్యూ సాల్వ్ అయిపోతే ఇంకా ఆల్టర్నేటివ్ కరెన్సీకి సంబంధించి రష్యా కూడా బలం చేకూర్చకపోతే, ఎందుకంటే ఒక సానుకూల దృక్పథం అక్కడ కనుక ఏర్పడిందంటే కనుక నార్మలైజ్ అయిపోతుంది. సో అప్పుడు చైనా కావచ్చు లేకపోతే బ్రెజిల్ ఇలా 2-3 దేశాలు మాట్లాడుకుంటే బలం వెళ్తుందా, బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. కాబట్టి ఇప్పటికైతే ట్రంప్ ఉన్నంత కాలం బ్రిక్స్ ఈ అంశానికి సంబంధించి పెద్దగా వెళ్ళకపోవచ్చు. అంటే తెర వెనకాల చర్చలు జరగచ్చు, తెర వెనకాల ఒక నాటకం జరగచ్చు, ఆల్టర్నేటివ్ సంబంధించి చర్చలు జరగచ్చు. కానీ ఆన్ ద పేపర్ కావచ్చు లేకపోతే ఆన్ కెమెరా దీనికి సంబంధించి అఫీషియల్ స్టేట్మెంట్ విషయంలో బ్రిక్స్ ఆచితూచి వ్యవహరిస్తుంది. అంటే సపోజ్ రష్యాకి ఇప్పుడు మనం మాట్లాడుతున్నట్టుగా రష్యా పట్టించుకోకపోవచ్చు, కానీ ట్రంప్ చెప్పుకుంటూ వచ్చాడు నేను వ్లాదిమిర్ పుతిన్తో భేటీ కాబోతున్నాను, ఈ యుద్ధ వాతావరణం తగ్గించబోతున్నానంటూ. సో ఇటువంటి నేపథ్యంలో ఒకవేళ అక్కడిక్కడ సానుకూల వాతావరణం ఏర్పడితే డాలర్ ఆల్టర్నేటివ్ విషయంలో ప్లాన్స్ విషయంలో బ్రిక్స్ మాత్రం కామ్ డౌన్ అవుతాయి. ఒకవేళ కాకపోతే మాత్రం ఇండియా కూడా అక్కడ బ్రిక్స్ లో ఉంది కాబట్టి సివియర్ ఇంప్లికేషన్స్ చూడాల్సి వస్తుంది. దాని పరిణామాలు ఎలా ఉంటాయి ఊహించడం కూడా కష్టం అనుకోవచ్చు రోహిత్. రైట్ సచిన్, ట్రంప్ అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత బ్రిక్స్ దేశాలకు ఆయన వార్నింగ్ ఇచ్చారు. డాలర్ వాడకాన్ని తగ్గించాలి అని ప్రయత్నం చేస్తే సుంకాలను 100% పెంచాల్సి ఉంటుంది అని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. అంతేకాదు వాణిజ్య ఒప్పందాలను కూడా ఆయా దేశాలు వదులుకోవాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చారు. నిజానికి బ్రిక్స్ కరెన్సీ విషయంలో భారత్ దూకుడుగా వెళ్ళడం లేదు, కానీ రష్యా మాత్రం దూకుడుగా వెళ్ళాలని అనుకుంటుంది. భారత్ మాత్రం బ్రిక్స్ను విస్తరిస్తూ వెళ్ళాలి, బ్రిక్స్ సభ్య దేశాలు విస్తరించుకుంటూ వెళ్ళాలి అని ప్రయత్నంలో భారత్ ముందు దూకుడుగానే ఉన్నప్పటికీ బ్రిక్స్ కరెన్సీ విషయంలో మాత్రం భారత్ అంత దూకుడుగా లేదు అనే విషయమే మనకి స్పష్టమవుతుంది. కానీ రష్యా మాత్రం బ్రిక్స్ కరెన్సీని తీసుకుని రావాలి అనే భావన ఉంది. ఇప్పటికే డాలర్ మార్కాన్ని తగ్గించాలి అని బ్రిక్స్ దేశాలు ప్రయత్నం చేస్తున్నాయి. కాబట్టి ఒకవేళ అలాంటి ప్రయత్నమే చేస్తే ఆయా దేశాలు వాణిజ్యపరంగా నష్టపోవాల్సి ఉంటుంది, వాణిజ్యపరంగా ఆంక్షలను ఎదుర్కోవాల్సి ఉంటుంది, 100% సుంకాలను విధించాల్సి ఉంటుంది అని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. మరి ఈ విషయంలో బ్రిక్స్ దేశాలు ట్రంప్ వార్నింగ్ని ఏ విధంగా తీసుకుంటాయి అన్నది వేచి చూడాలి. ఇప్పటికే బ్రిక్స్ కరెన్సీని తీసుకుని రావడానికి మెల్లమెల్లగా అడుగులు వేసుకుంటూ వెళ్తున్నారు, సంప్రదింపులు చేస్తున్నారు, ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. కానీ ట్రంప్ వార్నింగ్ తర్వాత ఎటువంటి మార్పు వస్తుంది, బ్రిక్స్ దేశాల రియాక్షన్ ఏ విధంగా ఉంటుందన్నది చూడాలి. At KL, the expertise of the world in the palm of your hand. KL, deemed to be university.